ఏప్రిల్ 7. దురాత్మల యొక్క స్వభావం. శరీర సంబంధమైన కోరికల్లో మునిగిపోయిన పతనమైన మానవుడు తన కళ్ళతో చూడలేని దేనినైనా నమ్మడానికి సిద్ధంగా ఉండడు. అదే ప్రాతిపదికన మనం దేవుని ఉనికిని కూడా కాదనవచ్చు, ఎందుకంటే ఆయన అదృశ్యుడై ఉన్నాడు. మనం చూడలేకపోతే అది లేదని భావించేలా చేయడం సాతాను పన్నే ఒక తెలివైన జిత్తు. ఒక పాపి రోజంతా తన హృదయంలో సాతానును మోస్తూ అతని సాంగత్యంలోనే తిరుగుతూ ఉండవచ్చు, కానీ అతన్ని ఎన్నడూ గమనించడు. గంతలు కట్టిన గుర్రం వలె అతను స్వార్థపూరిత ఆశల వైపు లేదా కామ వికారాల వైపు తనను నడిపించే కొరడా దెబ్బను అనుభవిస్తాడు, కానీ ఆ డ్రైవరు ముఖాన్ని మాత్రం చూడలేడు. నువ్వు చూసినా చూడకపోయినా సాతాను అక్కడ ఉన్నాడు. నీ ఉద్వేగాలు విచ్చలవిడిగా ప్రవహిస్తూ నాశనం వైపు పరుగులు తీస్తున్నాయంటే వాటిని ప్రోత్సహిస్తున్నది ఖచ్చితంగా అపవాదేనని తెలుసుకో. ఆత్మల యొక్క మరో లక్షణం ఏమిటంటే అవి అపారమైన మేధస్సు కలిగినవి. సృష్టిపరంగా అవి దేవుని స్వభావానికి అత్యంత సమీపంగా ఉంటాయి, కాబట్టి మిగతా ప్రాణుల కంటే అవి చాలా తెలివైనవి. మనుషులు ఎంతో శ్రమించి విజ్ఞాన భాండాగారాలను పోగు చేసుకున్నప్పటికీ ఆకాశానికి భూమికి ఉన్నంత దూరం అత్యంత తెలివైన మానవుని జ్ఞానానికి మరియు దేవదూతల జ్ఞానానికి మధ్య ఉంటుంది. పతనమైన దూతలు తాము పరిశుద్ధ దూతలుగా ఉన్నప్పుడు కలిగి ఉన్న పరలోక జ్ఞానాన్ని మరియు వివేకాన్ని అధిక భాగం కోల్పోయి ఉండవచ్చు. ఇప్పుడు దేవుని గురించి వాటికి తెలిసిన జ్ఞానంలో ఎటువంటి మాధుర్యం లేదు. ఆ జ్ఞానాన్ని తమ సొంత మేలు కోసం వాడుకునే శక్తి వాటికి లేదు. యోధా పత్రికలో దుష్ట మనుషుల గురించి చెప్పబడిన మాటలు వీటికి కూడా వర్తిస్తాయి. తమను తాము మరింత భ్రష్టులుగా చేసుకోవడానికి అవి తమకు ఉన్న జ్ఞానాన్ని దుర్వినియోగపరుస్తాయి. 10వ వచనం. వాటికి దేవుని పరిశుద్ధత తెలుసు, కానీ దానికోసం అవి దేవునిని ప్రేమించవు. వాటికి పాపంలోని చెడుతనం తెలుసు, కానీ దానిని ఏమాత్రం తక్కువగా ప్రేమించవు. తమ సొంత భవిష్యత్తు విషయంలో అవి మూర్ఖంగా ఉన్నప్పటికీ భూమి మీద ఉన్న పరిశుద్ధులందరినీ ఎదుర్కోవడానికి ఈ దురాత్మలు సరిపోతాయి. కానీ మన పక్షాన పోరాడడానికి సర్వశక్తిమంతుడైన దేవుడు మనకు ఉన్నాడు.